వరంగల్ దుగ్గొండి మండలం తిమ్మంపేట యొక్క చపాట్రీ మిర్చికి అయితే ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. దీనిలో ఆహార వ్యవసాయ ఉత్పత్తిలో ఈ మిర్చికి అయితే ప్రత్యేక స్థానం లభించడంతో పాటుగా ఇక్కడ ఉన్న రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వరంగల్ జిల్లాలోనే ఉన్నటువంటి దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూస్తే ఈ మిర్చికి ఈ చపాటా మిర్చి అంటారు దీనికే ఒక ప్రత్యేకమైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించడం జరిగింది. ఆహార వ్యవసాయ ఉత్పత్తిలో ప్రపంచ స్థాయి అయితే గుర్తింపు అయితే లభించింది. ప్రస్తుతం మనతో ఈ ఒక రైతు ఉన్నారు. ఈ పంటకు సంబంధించిన వివరాల గురించి తెలుసుకుందాం. పండండి అసలు ఏంటి దీనికి చపాటా మిర్చి ప్రత్యేకత ఏమిటి? మొదటిగా ఈ మిరపకాయలు, నా పేరు రవికుమార్, తుమ్మంపేట మాది. ఈ మిరపకాయలు కారం తక్కువ ఉంటుంది. ఇది కలర్గా ఉంటుంది. ఇది పచ్చళ్ళకు, సుగంధ ద్రవ్యాలకు, కెమికల్స్కు, ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఈ మిరపకాయలను చాలా క్రేజ్ చేస్తారు. ఇది కారం తక్కువ ఉండడం వల్ల అఫీషియల్స్ చాలామంది వీటిని యూజ్ చేస్తారు. ఈ సీడ్ అనేది మేము మా సొంతంగా రైతులు తయారు చేసుకున్న సీడ్ ఇది. సరే, ఇది ఎలా వచ్చిందో తెలియదు కానీ మా తాతల తండ్రుల నుండి కాలం నుండి మాత్రం ఈ పంటను విరివిగా సాగు చేస్తాం. అప్పుడు ఈ మధ్య కాలంలో దీని దిగుబడి తగ్గింది. కావాల్సింటే మాత్రం మాకు హర్షించదగ్గ విషయం ఏంటంటే, మా తిమ్మంపేటలో ఒక FPO సంఘం ఉంది. రైతులు అందరం కలిసి ఒక చిల్లీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ సంఘం అని పెట్టుకోవడం జరిగింది సంఘాన్ని. ఆ సంఘం ద్వారా మేము కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ నుండి భౌగోళిక గుర్తింపు కోసం ట్యాగ్ అప్లై చేస్తే అది ఈ మధ్య మార్చిలో మాకు పర్మిషన్ రావడం జరిగింది. దాంతో మాకు మేము ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ పంట పండించడం వల్ల మాకు ఒక విలేజ్కి సాధ్యతగా అనేది ఏర్పడ్డది. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పంట పండిస్తున్నారు? ఒక ఈ పంటేనా మళ్ళీ వేరే రకమైన పంటలు ఏమైనా పండిస్తాను మిర్చిలో? మేము ఇంకా వేరే రకాలు పండిస్తాం. ఈ పంట మాత్రం మాకు తెలిసి మా తాతల తండ్రుల నుండి పూర్వకాలం నుండి మాత్రం ఇది కంటిన్యూషన్గా ఉన్నది. ఈ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం నుండి మాత్రం రీసెర్చ్ చిల్లీస్ వచ్చాయి. తేజ 341 ఇలాంటి సెగ్మెంట్లు. ఈ సెగ్మెంట్లో కూడా వాడుతున్నాం. ఇది కొంచెం దిగుబడి తక్కువ. ఇది మన స్వయం కృతంతో తయారు చేసుకున్న సీడ్. అది రీసెర్చ్ ద్వారా వచ్చింది కాబట్టి దిగుబడి పెరిగింది కాబట్టి దానికి మళ్తాను రైతులు. ఇప్పుడు ఇలా రేటు దాంతో పోల్చుకుంటే దీంతో అది కూడా సమానంగా వస్తుంది రేటు. ఇది ఒకప్పుడు ఒక 3 ఇయర్స్ 3 సంవత్సరాల క్రితం 60 నుంచి ₹1,00,000 మధ్యలో పలికినది. ఇవాళ కాలంలోకి వచ్చేసరికి ఇది 20 నుంచి 25,000 మధ్యలోనే పోతుంది. దీనికి దిగుబడి తగ్గింది. ఒకప్పుడు 15 నుంచి 20 క్వింటాల దిగుబడి వచ్చిన బాపది ఇప్పుడు ఇలా 7, 8, 10, 15 లోపు ఎంత చేసినా కూడా. దీనికి వైరస్ అనేది కొంచెం ఎక్కువ. ఇది రోగాలు తట్టుకోదు. దీన్ని చాలా శుద్ధిగా చాలా నీట్గా చేయాలి. అంటే ఏ విధంగా ఈ విత్తనాలు అనేది ఏ విధంగా సేకరిస్తారు, ఏ విధంగా వేస్తారు అసలు మీరు? ఇందులో విరివిగా మంచిగా పొడుగ్గా కాసిన కాయలు నాణ్యతగా ఉన్న వాటిని తీసుకొని వాటిని కట్ చేసి దాంట్లో వచ్చే సీడ్ తీసి ఆరబోసి దాన్ని మళ్ళీ మేము ఎప్పుడు అంటే జూలై ఎండింగ్, ఆగస్టు ఫస్ట్ వీక్లో నార్మల్ తయారు చేసుకుంటాం. ఆ నార్మల్ తయారు చేసుకునే ముందు మళ్ళీ ఒకరోజు గౌచుతో తయారు చేస్తాం. దీనికి బ్యాక్టీరియా శిలీంద్రనాశికి సంబంధించిన ఫంగిసైడ్స్ కెమికల్ని కలిపి మళ్ళీ మేము నార్మల్ తయారు చేసుకొని నారును పెంచుకొని 35 రోజుల నుంచి 45 రోజుల నారును మళ్ళీ నాటడం జరుగుతుంది. ఎన్ని రోజుల సమయం పడుతుంది ఈ పంట చేతికి రావడానికి? 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. టోటల్గా ఎన్ని ఎకరాలలో వేసారు, ఎంత ఖర్చు వస్తుంది అసలు సామాన్య రైతులకు? అంటే మీరు ఈ పంటకు ఏమన్నా వేయమని చెప్తున్నారా ఏమన్నా? రైతులకు అని అంటే ఇక్కడ ఎవరిష్టం వాళ్ళు. చాలామంది రైతులు కంపల్సరీ ప్రతి కుటుంబం ఈ ఫస్ట్ మిర్చి అనేది చిల్లీ అనేది ఇదే రకం. ఈ రకం నుండే తేజాలు 341 వీటికి మళ్ళీలు. కాబట్టి ప్రతి కుటుంబం మా విలేజ్లో ప్రతి ఒక్కరు వ్యవసాయదారుడు, భూమి ఉన్న ప్రతి వ్యవసాయదారుడు కంపల్సరీ ఎంతో కొంత దొడ్డుగా పండిస్తాడు. ఎందుకంటే అసలు ఫస్ట్ పునాదే ఇది. ఈ కాయ నుండే మేము వచ్చినాం కాబట్టి దీని ద్వారానే మాకు వ్యవసాయం చిల్లీ అనేది పరిచయం అయింది. మేము పండించి పంటలు వెళ్ళినంత సంపాదించుకున్నాం కాబట్టి దాని ప్రకారంగా ప్రతి రైతు ఈ పంటను ఎంతో కొంత పండిస్తాడు. పండియకుండానైతే ఉండడు. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ పంట పండించబట్టి? మేము పండించబట్టి నాకు నా ముందు మా తాతల నుండి మా తండ్రి నుండి నాకు 15 సంవత్సరాల నుంచి ఈ పంట తెలుసు. 15 సంవత్సరాల నుండి నేను సొంతంగా చేస్తున్నా. అంటే ఈ చపాటా మిర్చికి సామాన్యం వేరే మిర్చికి తేడా ఏంటి అసలు? ఇది మార్కెట్లో అధిక ధర పలికేది. ఈ మధ్య కాలంలో సరే ఇప్పుడున్న మార్కెట్ అంచనా ప్రకారం మరి ఏమైనా తెలియక ఒడిదొడుకులు జరుగుతున్నాయి కాబట్టి తగ్గింది. కానీ మొన్న 3 ఇయర్స్ బ్యాక్ కూడా అధిక రేటుతో ఉంటుంది. అధిక రేటుతో ఉండేది. దిగుబడి కూడా 15-20 క్వింటాలు. కూలీల శాతం తక్కువ. కూలీలు తేజ పెడితే దాదాపు ఒక ఎకరానికి 150 నుంచి 200 మంది ఏరుతారు. దానికి ఒక్కొక్క మనిషికి 250 నుంచి 300 రూపాయలు ఇవ్వాలి. దీనికి కూడా 250 నుంచి 300 ఇవ్వాలి. కానీ ఇది 50 మందితో ఎకరం ఏరచ్చు. అది 150 నుంచి 200 మంది ఏరచ్చు. అక్కడ కూలీల శాతం పెరుగుతుంది. పెట్టుబడి నాటడం కూడా దీని ఈజీ.
ఇట్లా దీనికి కలుపు కలుపు తక్కువ వస్తుంది ఇది. అది తేజ కలుపు ఎక్కువ పడుతుంది. అది ఎంత ఖర్చు వస్తుంది? ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది? ఒక ఎకరానికి 1,00,000 నుంచి 1,20,000 వస్తుంది. మామూలుగా 15 క్వింటాలు వేసుకున్నా కూడా ఇది ఒక 3,00,000 రూపాయలు వస్తాయి. 3,00,000 రూపాయలు అంటే 1,00,000, 1,50,000 మొత్తం ఏరడంతో 1,50,000 తోటి అయిపోతుంది. సగం పోతే సగం మిగులుతుంది అనే ఉద్దేశం మీద దొడిగా పండిస్తాం. ఇది కొంచెం మార్కెట్లో కూడా అధిక రేటు. ఒకవేళ కలిసి వస్తే ఎక్కువ రేటు రావచ్చు. కావాల్సిన ఎక్కువ శాతం మేము శీతల గిడ్డంగులనే స్టాక్ చేస్తారు రైతులు. ఇది ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఈ పంట పండించి? మళ్ళీ ఎప్పుడు తెంపి ఎప్పుడు పంపిస్తారా? దేనికి పంపిస్తారు? ఎట్లా ప్రాసెస్ ఏంటి మొత్తానికి ఇది? ఇప్పుడు మేము ఇది ఎప్పుడు వేసామంటే సెప్టెంబర్ 20 తారీఖు వేసాం. సెప్టెంబర్ 20 తారీఖు వేసాం. కావాల్సింటే ఇప్పుడు క్రాప్ తెంపాలి, కానీ వెదర్ అనుకూలించక ఆగినాం. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో క్రాప్ కటింగ్ అవుతుంది. ఇది కటింగ్ అయ్యి ఒక 10 రోజులలో మార్కెట్కి వెళ్ళిపోతుంది. కాలంలో ఎంత లాభం వచ్చేది? ప్రస్తుతం ఏ విధంగా ఉంది దీని డిమాండ్? లాభాలు అని అంటే ఒకప్పుడు ఇప్పుడు మేము చెప్పిన ప్రకారం 3 ఇయర్స్ బ్యాక్ 60 నుంచి 70, 80, 90 శీతల గిడ్డంగులు పెట్టుకుంటే ₹1,00,000 దాకా పలికిన రోజులు ఉన్నాయి. దానివల్ల కనీసం 15 ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 7-8 నుంచి లక్షల లాభపడి వచ్చినాయి. ఇప్పుడు 2 లక్షలు వచ్చే పరిస్థితి కూడా లేదు. మరి ఎందుకంటారా ఆ దిగుబడి తగ్గిపోవడానికి గల కారణం ఏంటి? వాతావరణమా, లేకపోతే ఏంటి వాటర్ సమస్య? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వ్యాధులు. ఇప్పుడు మా పూతలో పురుగు ఉన్నది ఒకటి, ఆకు వెనుక ఒక నల్లి వస్తుంది. ఈ కొత్త వింత రోగాలు రావడం వల్ల ఆ ఆకు ముడుచుకుపోయి పూతలు క్రాప్ కావడం లేక పూత నిలవడం లేదు, క్రాప్ తగ్గింది. క్రాప్ తగ్గి దిగుబడి అనేది తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల కూడా రైతుల జీతాన్ని కొంచెం మంది తగ్గించుకుంటాను ఈ పంటను. కావాల్సింటే మేము ఇప్పుడు జిఐ ట్యాగింగ్ రావడం వల్ల మళ్ళీ రైతులు కొంచెం ఉత్సాహవంతులయ్యారు. రచిస్తున్నాం మళ్ళీ. మాకు అంటే ప్రపంచ స్థాయి గుర్తింపు అయితే మీ చపాటా మిర్చికి అయితే లభించింది. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే తాతల కాలం నుండి ఈ యొక్క పంట, ఈ సీడ్ ఎలా వచ్చింది అనేది మాకు కూడా అంతుపట్టని విషయం. ఎందుకంటే ఒక రకంగా ఫస్ట్ చిల్లి అనేది దొడ్డుగాయ. ఈ దొడ్డుగాయను దీన్నే మేము దేశవాళిని అంటాము, టమాటా అంటాము, చపాటా అంటాము. ఇన్ని రకాలతో పిలుచుకుంటాం. ఈ పంటను ఇంత క్రేజ్గా సంపాదించింది మాకు. ప్రపంచవ్యాప్తంగా తిమ్మంపేట విలేజ్ని ఒక గుర్తింపు అనేది మాకు పెట్టింది. అంటే దీన్ని మెయిన్గా ఈ చపాటా మిర్చి అంటే ఎందులో యూజ్ చేస్తారు? అసలు ఏ విధంగా యూజ్ చేస్తారు వీటిని స్పైసీగా చాలా కారం తక్కువ ఉంటుంది. పచ్చళ్ళకి బాగా వాడతారు. మన మటన్ పచ్చళ్ళు ఫ్రాన్స్, ఫారిన్లకు ఎగుమతి, మార్వాడిస్ మా దగ్గర నుంచి ఎక్కువ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇవన్నిటికి పోతాయి. ఎక్కడికి? మహారాష్ట్ర, నాగపూర్, అహ్మదాబాద్, బాంబే, జల్గం ఈ మార్కెట్కు బాగా తరలిస్తారు ఇక్కడ నుండి. ఈ పంట ఎక్కడెక్కడ పండుతుంది? ఓన్లీ ఇక్కడ తిమ్మంపేటలోనే మన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పండిస్తారా? దీని మీద ఎక్కువ ఏమన్నా డిమాండ్ ఉందా దీనికి? ఎక్కువ శాతం మా తిమ్మంపేటలో బాగా పండుతుంది. మా తిమ్మంపేట తర్వాత ఇక్కడ పక్క మమ్మదాపురం ఉంటుంది. ఇక్కడ పక్క కమ్మపల్లి, దాసరపల్లి అనే ఒక 2-3 విలేజ్లలో పండుతుంది. ఒక సెలెక్టెడ్ ఈ సాయిల్ ప్రకారం పండుతుంది. ఇది అన్ని నీళ్ళల్లో పండదు. మళ్ళీ ఈ విలేజ్లో కూడా అన్ని భూములలో పండదు. ఇది దుబ్బ చిలుకలు అంటే చౌడు లేకుండా మంచి నాణ్యమైన చిలుకలనే పంట పండుతుంది. ఇది విత్తనాలు ఏ విధంగా సేకరిస్తారు? అంటే ఈ విత్తనాల నుంచి మళ్ళీ విత్తనాలు తీస్తారా? ఏ విధంగా తీస్తారు? ఇందులోనే క్వాలిటీ కాయలు తీస్తారు. ఈ క్వాలిటీ కాయలు తీసి ఇందులో వెళ్ళిన గింజలను ఆరబోసి వీటికి కెమికల్ సీడ్ ట్రీట్ చేస్తాం. సీడ్ ట్రీట్ చేసి వీటిని మేము మళ్ళీ నార్మల్ చేసుకొని నారు తయారు చేస్తాం. అంటే పూర్తిగా ఈ మిర్చి ఎండినాక తీస్తారా విత్తనాలు, లేకుంటే ఈ రకంగా ఉన్నప్పుడే తీస్తారా విత్తనాలు? కళ్ళంలో వేసిన తర్వాత బాగా ఆరిన తర్వాతనే తీసి ఇక్కడ కడిగేస్తాం. ఇక్కడ కడిగేసి బాగా ఆరిన తర్వాత ఇందులో నుండి దులుపుతాం. ఇట్లా దులిపితే పడాలి మొత్తం. ఇట్లా ఉడికిన తర్వాత దీనికి ఎలాంటి తేమ లేకుండా మేము మళ్ళీ ప్యాక్ చేసి పెట్టుకుంటాం. వేసిన తర్వాత దీనికి సీడ్ రెడీ చేసి అలుకుతాం. ఎకరానికి ఎంత లాభం వస్తుంది ప్రజెంట్? ఎకరానికి ఇప్పుడంటే ఒక 1,00,000 నుండి 1,50,000 వస్తుంది. అప్పుడైతే బాగా వచ్చాయి. మరి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మాత్రం ఒక్కొక్క రైతుకు 3-4 లక్షలు కూడా మిగిలాయి. అప్పుడు డిమాండ్ బాగుంది. ఇప్పుడు డిమాండ్ లేదు. మరి ఇప్పుడు డిమాండ్ ఎందుకు లేదని మాకు అర్థమైతే లేదు. ఇప్పుడు మాకు ఏంటంటే పేరుకు మాత్రం మాకు ఒక జిఐ ట్యాగ్ వచ్చింది, గుర్తింపు వచ్చింది ఈ సీడ్కు. మార్కెట్ వ్యవస్థకు వేసరికి మాత్రం ఈ కాయను ఇటు రోజున పరిస్థితిలో 15-20 వేలకే అడుగుతున్నారు. మరి విదేశాలలో బాగా క్రేజ్ ఉన్నది అంటారు ఎక్స్పోర్ట్ ఇస్తే. వివిధ ప్రాంతాలలో విరివిగా కొంటున్నారు. అది బయటికి పోతే మాత్రం వాళ్ళు ఈ కారానికి బాగా డిమాండ్ 500 నుంచి 700 వరకు కొంటారు కేజీ. మా దగ్గరికి వచ్చేసరికి రైతు దగ్గర నుంచి మాత్రం పోయేసరికి ₹150, ₹200 తీసుకుంటున్నారు. అంటే మాకు 15,000 నుంచి 20,000 మధ్యలో మాకు ఉంటున్నాం మార్కెట్లో. మరి మార్కెట్లో వ్యాపారస్తులు సిండికేట్ ఇలా
లేకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ ప్రభుత్వాల ద్వారా కూడా మరి మాకు రైతుకి ఏమైనా న్యాయం చేయాలని మేము అంటే కోరుకుంటున్నాం. మీరు ఇంత కష్టపడి ఈ పంట పండించి ఒక గుర్తింపు తీసుకొచ్చారు, కాకపోతే మీకు ఆశించిన ఫలితం అయితే దక్కడం లేదు. అంటే మీరు ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వానికి మేము రైతుల పక్షాన కోరుకునేది ఏంటంటే ఈ పంటకు కనీస మద్దతు ధర అనేది కావాలి. ఇప్పుడు జిఐ భౌగోళిక ఒక గుర్తింపు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ కాయకు ఇంత డిమాండ్ ఉన్నప్పుడు, ఇంత గుర్తింపు ఇచ్చినప్పుడు ఈ కాయకు అనేది కనీస మద్దతు ధర ఇవ్వాలి కదా. ఏ ఏ పంటకైనా కూడా తేజ సెగ్మెంట్కి పోయేసరికి అది కొంచెం పండుతుంది, దిగుబడి వస్తుంది. దాని వరకు పోయేసరికి అది 13,000 కింటనే అంటున్నారు. 341 అది ఒకప్పుడు 20,000 25,000 వెనకైనా అది కూడా 12,000 13,000కే వచ్చింది. ఇవాళ ఈ కాయ కూడా 60,000 70,000 80,000 పోయిన కాయను ఇవాళ 20,000 వచ్చింది. అంటే ప్రపంచం రోజు రోజుకు రైతుకు ఖర్చు పెరుగుతుంది. అయితే ఒక పెస్టిసైడ్ కంపెనీ వాళ్ళు, ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళు మాత్రం ఒక ప్రోడక్ట్ తయారు చేసి డిమాండ్గా వాళ్ళు ఎంఆర్పి ప్రకటించి దీని మీద మేము ఇంతే అమ్ముతామని రైతు దగ్గర నిర్బంధంగా డబ్బులు వసూలు చేసి పెస్టిసైడ్ అమ్ముతున్నారు. కానీ ఒక రైతు పంట పండించి క్వింటాలకు ఖరీదారులు నిర్ణయించిన మధ్యలో దళారీ వ్యవస్థ నిర్ణయించిన ప్రకారం మేము ఇవ్వాల్సి వస్తుంది. అదే ఒక రైతుకు మేము ఈ రేటుకి ఇస్తామని డిమాండ్ చేయలేని పరిస్థితి మాది. మాకు ఒక కనీస మద్దతు ధర అనేది గవర్నమెంట్ కల్పిస్తే రైతు కూడా మద్దతు ధరకు అమ్ముకొని వస్తాడు. ప్రైవేట్ కంపెనీల వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేసి మేము ఇంతకే ఇస్తాం, మేము ఒక్కొక్క మందు కొట్టాలంటే ఇలా ఒక రైతు ఒక ఎకరానికి ఒక ట్రిప్కు 3,000 రూపాయలు అవుతుంది. అట్లా మేము నెలకు 8 సార్లు కొట్టాలి. అంటే ఎంత ఖర్చు వస్తుంది రైతుకు? రైతులకు గవర్నమెంట్ పరంగా ఇలా ప్రోత్సాహకాలు ఇచ్చి ఈ రుణమాఫీలు జరిగి రైతుకు ఇచ్చే ప్రోత్సాహకాలు ఇస్తే కొంచెం రైతుకి ఏదన్నా సంక్షేమ పథకాలు పెట్టి వాళ్ళని నడిపిస్తే ఇలా రైతులు కొంచెం ముందుకొచ్చి పంటలు పండించడానికి, వ్యవసాయం అనేది మనుగడలో కోల్పోకుండా ఉంటాం. లేకుంటే రానున్న రోజులలో రైతుకు గడ్డు పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఇది రైతన్న చెప్తున్న విషయం. ఈ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పండించినటువంటి చపాటా పంటకైతే, మిర్చికైతే ఒక ప్రపంచ స్థాయి ప్రత్యేక గుర్తింపు అయితే లభించింది. కాకపోతే ఈ రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే వీటికి తగిన డిమాండ్ అయితే రావడం లేదంటూ ఇది వారు వ్యక్తం చేస్తున్నారు. చాలా పూర్వీకుల నుంచి ఈ పంటను నమ్ముకొని మేము వ్యవసాయం అయితే చేస్తున్నాం. కాకపోతే ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని లాభాలు అయితే రావడం లేదని మధ్యలోనే వీటికి సంబంధించిన ధరలు అయితే మధ్యలో ఉండి వారికి ధర అయితే రావడం లేదంటూ వారు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ దీనికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం అయితే వీరు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. చపాటా మిర్చి ఏరుతున్న కొందరు మహిళా రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు చెప్పండి అమ్మా, దీనికి గల ప్రత్యేకత ఏమిటి? దీనికి గలనా చపాటా ఇది దొడ్డు ఇది పచ్చళ్ళ పోతుంది. దీన్ని మేము విత్తనం ఎలా తీస్తామంటే ఇది మంచి మంచి కాయలు నేర్కొని దీని విత్తనం తీసి మళ్ళీ నారు లెక్క పోసుకొని పెడతాం. అప్పుడు వెనకట పండినంత పంట ఇప్పుడు వస్తలేదు, దిగుబడి వస్తలేదు. ప్రపంచ స్థాయి గుర్తింపు లభించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు ఇంత కష్టపడి చేశారు కదా. సంతోషంగానే ఫీల్ అవుతున్నాం సార్. అయితే ఇప్పుడు దిగుబడి వస్తలేదు, రేట్ లేదు. అందరూ ఇది పెట్టక సన్నది పెడుతున్నారు. కానీ ఇది మా వెనకట మా నాన్నలు మా తాతలు పండించిళ్ళు. ఇప్పుడు దీన్ని పెట్టడానికి చాలా బాధపడుతున్నారు. అంటే దిగుబడి ఎట్లా ఉంది, రేట్ ఎట్లా ఉంది? అప్పుడు బాగా ఇప్పుడు ఎకరాన 15 క్వింటాలు వెళ్ళేది. ఇప్పుడు తక్కువ 10-12 వెళ్తాంది అన్నట్టు. మారడానికి ఎందుకు? వాతావరణ పరిస్థితి పెయిన్ వల్ల చాలా పెట్టుబడి పెట్టినా కూడా ఇది అనుకూలిస్తలేదన్నట్టు. అందువల్ల ఇది చాలా తక్కువ పెడుతున్నారు. దీనికి రేటు లేదు, మళ్ళీ రేటు కలిపియాలి. పంట పండించడానికి ఎంత సమయం పడుతుంది మీకు? 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడుతుందండి. 5 నుంచి 6 నెలలు పడుతుంది. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మీరు? ప్రభుత్వానికి దీనికి రేటు పెట్టాలి. ఇప్పుడు మేము చేసిన శ్రమకు మాకు ప్రతిఫలం ఇవ్వాలి, గంతే. ఇది మహిళా రైతు చెప్తున్న విషయం ఏంటంటే, మాకు పంటకు తగ్గ దిగుబడి అయితే వస్తుంది, కాకపోతే దానికి తగ్గట్టు రేట్ అయితే ప్రభుత్వం నుంచి రావడం లేదంటున్నారు. దీనికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించి ఏ విధమైన ఫీల్ అవుతున్నారు? భౌగోళికంగా జిఐ ట్యాగ్ భౌగోళిక గుర్తింపు రావడం మా విలేజ్ నుంచి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మా తాతలు తండ్రుల నుండి పండించిన పంటను మనుగడ కోల్పోకుండా మేము ఇవాళ కొన్ని సంవత్సరాల నుంచి చేయడం వల్ల దిగుబడి తగ్గినా కూడా, రేటు రాకున్నా కూడా దీన్ని కంటిన్యూషన్గా ఎంతో కొంత దిగుబడి అయితే సాగుబడి చేసుకుంటూ పోతున్నాం. దీనివల్ల మా విలేజ్కి, తిమ్మంపేట విలేజ్కి మాకు సార్థకత ఏర్పడ్డదని మేము సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం.
రైట్, ఇది రైతు చెప్తున్న విషయం. వరంగల్ జిల్లాకు సంబంధించిన దుగ్గొండి మండలం తిమ్మపేట గ్రామం రైతులు అయితే ఈ చపాటా మిర్చిని అయితే పండించడం జరిగింది. దీనికి ఎకరానికి అయితే ఓన్లీ 20,000 లాభం మాత్రమే వస్తుంది. పూర్వకాలంలో లక్షల రూపాయలు అయితే లాభం అయితే చేకూరింది. కాకపోతే ఈ వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా అక్కడ దళారులు చేసే మోసాలకైతే వీరి నుంచి అయితే దిగుబడి వస్తుంది. కాకపోతే దానికి తగ్గట్టు రేట్ అయితే రావడం లేదంటూ రైతు చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఈ రైతులను ఆదుకోవాలని, పూర్వకాలం నుంచి వస్తున్న ఈ పంటనైతే కాపాడాలంటూ వీళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందాలంటూ వీరు కోరుకుంటున్నారు. దీని నుంచి అయితే వారు సన్న మిర్చికి కూడా పోవాల్సిన అవసరం ఏర్పడుతుందని, ఎందుకంటే దానికి ఫలితం రావడం లేదని, ఇంత కష్టపడినా కూడా ఫలితం రావడం లేదని, దానివల్ల మేము సన్న మిర్చికి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీనిపైన ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపించి మా రైతులను ఆదుకోవాలంటూ అయితే ఇటు రైతులు తెలుపుతున్న విషయం. కెమెరా పర్సన్ మధుతో మౌనిష్, న్యూస్ వరంగల్.